తినేవాళ్ళం. అంటే మాది చెకింగ్ డ్యూటీ ఉంటుండే గ్రామ పంచాయతీలో. మేము వద్దన్నా బలవంతంగా కూడా పెట్టేవాళ్ళు వాళ్ళ అవసరాల కోసం. అట్లా చాలా తినేవాళ్ళం. అటువంటిది భీమవరం ఏ రోజైతే మొదటి రోజు పోయినాం ఆ రోజు మొత్తానికి శబ్దం తీసుకున్నాను, ఈ రోజు నుంచి నేను తాగను తినను. 4 సంవత్సరాలు అవుతుంది, అప్పటి నుంచి ముట్టడం లేదు. అయితే భీమవరం పోయిన తర్వాత ఒక 6 నెలలు పోయాం, 6 కంటిన్యూగా పోయాము. ఆ తర్వాత మళ్ళీ డిస్టర్బెన్స్ అయింది. ఆ తర్వాత కొన్ని రోజులు మానేసి పోవడం రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి సార్ ముందే హామీ ఇస్తున్నాను, తప్పకుండా సార్ మీ జ్ఞానం మాకు చాలా అవసరము. ఇక్కడ నుంచి జూన్ 1 నుంచి తప్పకుండా మీ క్లాస్లోకి వస్తాం సార్. మీ అనంతమైన జ్ఞానాన్ని పొంది మీ 10 మంది శిష్యుల్లో నిజామాబాద్ నుంచి కనీసం ఒక 10 మంది శిష్యులైనా కావాలనుకుంటున్నాం. ఆ 10 మందిలో నేను కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. నిజంగా సార్ కానీ అమ్మ కానీ ఎంత జ్ఞానం అంటే, నేను ఎన్నో పుస్తకాలు చదివినా కానీ ఇంతపైన విపులీకరించి అందరికీ ఎవరైనా చదివినా కానీ విన్నా కానీ ప్రతి మందికి అరటి పండు వచ్చినట్టుగా ఉంటుంది ఆ జ్ఞానం. అది విరగట్టలేనిది, మనకు దొరకదు కూడా. కాబట్టి మనం అందరము ఆ అర్హత సంపాదించాలా, జ్ఞానం చేయాలా. సార్ ప్రతిరోజు మన భీమవరం పోతే మనకు అయ్యే ఖర్చు ఏమీ లేదు. రాను పోను ఖర్చులు అన్ని ఆటో అంటే ఒక 1000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతాయి. ఆ 1000 రూపాయలు మనం ఈజీగా సంపాదించుకోవచ్చు. 3 రోజులే రమ్మంటున్నారు. 3 అంటే 4, రాను పోను అంటే 5 రోజులు. 5 రోజులు మనకు ఉచితంగా అన్ని సకల సౌకర్యాలు సమకూర్చి మనకు అంత జ్ఞానాన్ని బోధిస్తున్నారు. బహుశా మనకు ఎక్కడా దొరకదు ఇంతటి జ్ఞానం. మనం ఇక్కడ శాకార ర్యాలీ కానివ్వండి, ఇక్కడ మన లోకల్గా ఎన్నో క్లాసులు వింటుంటాం, కానీ మనకు ఎక్కడ ధ్యానము సరిగ్గా చేయము. అట్లే జ్ఞానం చెప్పేవాళ్ళు కూడా ఉండరు. ఎవరు అరకొర చదివిన విన్న వాళ్ళు అవే చెప్తుంటారు. కాబట్టి మనకు దానివల్ల జ్ఞానం రాదు, ధ్యానం కూడా కుదరదు. ఎందుకంటే డిస్టర్బెన్స్ బాగుంటుంది. ఆ ర్యాలీ అంటాం, ఇది అంటాం, ఏదో గంట సేపు ధ్యానం చేస్తే ఆ డిస్టర్బెన్స్లో అసలు ఏమీ కుదరదు. నిజంగా చెప్పాలంటే చెప్పకూడదు, కానీ మనం అది కూడా శాఖా ర్యాలీలకు నేను వ్యతిరేకం కాదు, కానీ దయచేసి అర్థం చేసుకోండి. మనము ధ్యానం అనేది ఖచ్చితంగా చేద్దాం. ఈ ధ్యానం కూడా నాకు మా మిసెస్ కళావతి అని మీ అందరు తెలుసు. ఆమె ఇంట్లో ప్రతిరోజు చేస్తుండే. ఆమె ఒక్కసారి మన అంజయ్ మాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ధ్యానం గురించి చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఏం పట్టించుకోలేదు, కానీ ఆమె విని మా పక్క వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ధ్యానం చేస్తున్నట్ట. వారం రోజులు పోతే నేను ఒక 2-3 రోజులు పోయినా, అరే ఇదేదో బాగుంది అని అనిపించింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అట్లాగే విని అప్పుడు కొద్ది అలవాటు అయ్యి ఇప్పుడు ధ్యానాన్ని విడవడం లేదు. జ్ఞానం కూడా ప్రతిరోజు సార్ జూమ్లో సార్ తిడతారన్న భయంతో వీడియో ఆన్ చేయను, కానీ తప్పకుండా వింటా. ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే తప్ప రాసుకుంటాను కూడా. ఎన్నో డైరీలు అయిపోయినాయి. కాకపోతే నాకు చాలా భయము, సార్ ముందు మాట్లాడాలంటే ఇంకా భయము. అయితే ఆ భయం వల్ల నేను ఎదగలేకపోతున్నా. ఇక ముందు నేను క్లాసు కూడా అదే భయం వల్ల నేను క్లాసు కూడా చెప్పడానికి పోవడం లేదు. ఎందుకు పోవడం లేదంటే ఏం తప్పు చెప్తే ఎందరికీ నష్టం జరుగుతుందో, నా తప్పు నేను చెప్పడం వల్ల ఆ తప్పు వేరే వాళ్ళకు నష్టం జరగకూడదు అనేది అదొకటి ఉంది నాకు. కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకోవాలా, నేను పర్ఫెక్ట్ అయిన తర్వాతనే చెప్పాలనేది నాకు నా ఆలోచన అన్నమాట. కాబట్టి పర్ఫెక్ట్ కావడానికి నేను ఇక ముందు ప్రయత్నం చేస్తాను. సార్ క్లాసులు ఇక ముందు సార్ వీడియో కూడా ఆన్ చేస్తాను. దయచేసి మనకి అమూల్యమైన అవకాశము. ఏ గురువు గారు కూడా ఇంత కష్టపడి 75 ఏళ్ళ వయసులో మన కోసం అంత దూరం నుంచి, నిజంగా సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా బయట ఇంటి నుంచి బయట వెళ్ళి దాదాపు 10 రోజులు అవుతుండొచ్చు. 10 రోజుల నుంచి ఇటే ఉన్నారు. మళ్ళీ ఎల్లుండి కాదు 25 తారీఖు నాడు పోతారు. ఎవరికంటే నిన్న ఒక ఊరికి పోతే మేము అలసిపోయి వచ్చి పడుకున్నాం. ఒకటే ఊరు 4-5 గంటలు పోయించినందుకు. సార్ ఇన్ని గంటలు నిర్విరామంగా అసలు కష్టం అనుకోకుండా కేవలం మన కోసం మనం ఆత్మ ఎదగాలన్న ఉద్దేశంతోనే సార్ అట్లా కష్టపడుతున్నారు. అయినా మనము ఈ అవకాశాన్ని జారవించుకుంటే మనం దురదృష్టవంతులమే. దయచేసి ఎంతోమంది ఉన్నా ఇంతమంది వచ్చినాం కాబట్టి మనం ఖచ్చితంగా
ఈ అవకాశాన్ని వినియోగించుకొని మనం కూడా అందరం ఆత్మజ్ఞానం ధ్యానంలో ఎదగాలి. అట్లాగే ఆత్మజ్ఞానం కూడా సంపాదిస్తేనే మన జీవిత లక్ష్యమైన సత్యలోకాన్ని చేరుకునే అవకాశం దక్కుతుంది. అలాగే మన జన్మలు కూడా ఎన్నో జన్మలు చేసే ప్రతి జన్మలు కూడా ఈరోజు నాకు 66 ఏళ్ళు వచ్చినా ఎన్నో కష్టాలు ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది. మరి ఇట్లాగే పాపాలు పెంచుకుంటూ పోతే ఇంకా ఎన్ని జన్మలు తీసుకుంటామో తెలియదు. కాబట్టి ఇది మనకు ఏ పూర్వపుణ్య ఫలము కానీ ఇలాంటి సద్గురువు దొరకడము. కాబట్టి మనందరికీ సద్గురు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సద్గురు దొరికింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని అందరం కూడా జన్మలు తగ్గించుకుందామని ఆశిస్తూ, దయచేసి ఏమైనా తప్పుంటే మన్నించండి. ఈ అవకాశాన్ని నేను కల్పించినందుకు గురువుగారికి చదువుడి ప్రణామాలు.